తెలుగుదేశ రథంలోన గొట్టిపాటి లక్ష్మి, మనదర్శి ప్రాంతానికి మరో ఝాన్సీ లక్ష్మి. తెలుగుదేశ రథంలోన గొట్టిపాటి లక్ష్మి, మనదర్శి ప్రాంతానికి మరో ఝాన్సీ లక్ష్మి. జెండాపై కపిరాజు గొట్టిపాటి హనుమంతుగా, గుండె నిండా నందమూరి ఆవేశమే తన గొంతుగా. చంద్రబాబు ఆదేశం పాటించుటే తన వంతుగా, తరలింది నడుం కట్టి అపర రుద్రమాంబలా. గెలిపిద్దాం గెలిపిద్దాం గొట్టిపాటి లక్ష్మమ్మని, గెలిపిద్దాం మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా. గెలిపిద్దాం గెలిపిద్దాం గొట్టిపాటి లక్ష్మమ్మని, గెలిపిద్దాం మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా. గొట్టిపాటి నరసయ్య పౌరుష వారసురాలు, గొట్టిపాటి రవి చిన్నాన్నే కత్తిడాలు. కడియాల లలిత సాగర్ కట్టుకున్న ఇల్లాలు, ఎన్నికరణ రంగంలో తెలుగుదేశ యోధురాలు. రైతానులు సైకోలు మన జోలికి రాకుండా అత్యధిక మెజార్టీలో గెలిపించాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో మన దొనకొండ మండలంలో భూములు ఏ విధంగా పెరిగిందో మరి ఈ రోజు మరి ఈ దుర్మార్గులు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. రాష్ట్రం మరి 25 సంవత్సరాలు వెనుకబడింది. మరి ఈ రోజు మన అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు 13వ తారీఖు కూడా అత్యధికంగా తెలుగుదేశం పార్టీకి మన లక్ష్మి గారికి ఓట్లు వేపించి గెలిపించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఇప్పుడు తమిళరాజు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా దర్శి నియోజకవర్గానికి పోటీ చేస్తున్నటువంటి గొట్టిపాటి లక్ష్మి గారి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఇళ్ల చెరువు గ్రామ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, మండల తెలుగుదేశం పార్టీ నాయకులకు, మహిళా తల్లులకు, యువతకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. ఇళ్ల చెరువులో ఇంతకుముందు కొన్ని ఒకరికొకరికి చిన్న చిన్న యుగాల వల్ల కొంతకాలం ఊరికనే గడిచిపోయింది. ఈ రోజు అందరూ కలిసికట్టుగా ఉన్నారంటే ఇదే మన తొలి విజయం. ఈ స్ఫూర్తి నియోజకవర్గం మండలం మొత్తం ఉంటే మనం ఏం సందేహం లేదు, 20,000 పైన మెజార్టీతో గెలుస్తాం. గెలిస్తేనే మనం ఏ పనైనా చేసుకోవటానికి, మనం కాళ్ళు ఎగరేసుకొని తిరగడానికి వీలుంటుంది అనేది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఎలాంటి యుగాలకు పోవద్దు. ప్రతిదీ మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు ఆలోచనతోనే మనం ఈ రోజు పనిచేయాలనేది ప్రతి ఒక్కరు గమనించి ఈ రోజు ఇంత ఎత్తున పాల్గొన్నట్టు ఎలక్షన్ దాకా పాల్గొని ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు శక్తివంతం లేకుండా ఓటుకోవడం ప్రతి ఒక్కరు ఒక్క ఓటు సంపాదించి అదే 100 ఓటుగా తెచ్చి మనం గొప్పపాటి లక్ష్మి గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా, మాగొండ శ్రీనివాసరెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా గెలిపించుకుంటే మీకందరికీ భవిష్యత్తు జనపద మండలంలో చాలా బాగుంటుంది. మరి చాలా సమస్యలు ఉన్నాయి. వ్యవసాయదారులకు పనులు తెచ్చుకునే పరిస్థితిలో లేదు. ఎక్కడ మన ఇండస్ట్రీ తెచ్చుకోవాలన్నా వీళ్ళిద్దరి సహకారంతో 10 గ్రానైట్ ఫ్యాక్టరీలు పెట్టుకోవచ్చు. ఉమ్మడి వ్యవసాయం చేసి రైతులందరికీ కౌలిచ్చి వాళ్ళకి కావాల్సిన వాటర్ సదుపాయంతో మాగంట రాఘవరెడ్డి గారు, గొట్టిపాటి లక్ష్మి గారు కానీ, లలిత్ గారు కానీ వాళ్ళకి చాలా ఆలోచన ఉంది. మీ అందరి భవిష్యత్తుని చక్కదిద్దారంటే ఒకటే మార్గం, వీళ్ళిద్దరినీ మనం అత్యధిక మెజార్టీలో గెలిపించుకోవాలా. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలా. మన పిల్లల భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు కావాలంటే మీరందరూ ఇది గుర్తుపెట్టుకుంటారని పేరు పేరున నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇప్పుడు మన గొప్పపాటి లక్ష్మి గారిని రమేష్ అన్నకు, ముఖ్య నాయకులకు, నా అక్క
నేను ఈ అభిమాని ఎప్పటికీ మర్చిపోలేను. మన రాష్ట్రం పరిస్థితి చూస్తుంటే చాలా బాధగా ఉంది. గతంలో మీరు తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి చూశారు, ఈ 5 ఏళ్ల పాలన చూశారు. ఈ 5 ఏళ్లలో అభివృద్ధి అనేది మనం నోచుకోలేదు. ఎక్కడికి వెళ్ళినా అన్యాయం, అక్రమం, ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, కొట్టడం, ఇది వాళ్ళు చేసింది ఈ 5 ఏళ్లలో. మనకంటూ ఒక స్వేచ్ఛ పాలన కావాలన్నా, మనకంటూ మనం ఆత్మీయ అభిమానంతో బతకాలన్నా, రాష్ట్రం బాగుండాలన్నా, నియోజకవర్గం బాగుండాలన్నా, మన పిల్లలు బాగుండాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించండి. మన పథకాలను నేను ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు. మహిళా పక్షపాతి అయిన చంద్రబాబు నాయుడు గారు మహిళలకు 1,500 రూపాయలు ఇస్తారు. ఇంట్లో ఒకవేళ ముగ్గురు ఉంటే ముగ్గురికి కలిపి 4,500 వస్తుంది నెలకి. ఉచిత బస్సు, ఉచిత గ్యాస్, చదువుకునే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు సంవత్సరానికి. ఇప్పుడున్న ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం 13,000 ఇస్తున్నారు. మన ప్రభుత్వం వస్తే ఒకవేళ మీకు ముగ్గురు పిల్లలు ఉంటే మీకు 45,000 వస్తుందని నేను గుర్తు చేస్తున్నాను. రైతులకు ఆర్థిక సహాయం 20,000. బీసీలకు రక్షణ చట్టం, బీసీలకు పెద్దపీట వేసిన పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ. బీసీలకు రక్షణ చట్టం, బీసీలకు 50 ఏళ్లకి 4,000 రూపాయల పెన్షన్ 4,000 పెంచుతున్నారు. పెన్షన్ స్టార్ట్ చేసింది నందమూరి తారక రామారావు అని నేను మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అంతేకాకుండా వాలంటీర్లకు 10,000, వికలాంగులకు 6,000, మెగా డిఎస్సి, ఇలాంటి మనకి ఒక ప్రజా సంక్షేమ పాలన కావాలంటే మనం చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలి. అంతేకాకుండా నిన్న ఒక మంచి మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. ఉచిత ఇసుక, అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తాము, విదేశీ విద్య తిరిగి వస్తుంది, పెళ్లి కానుకలు వస్తాయి, కరెంటు ఛార్జీలు పెరగవు. ప్రజల పాలన రావాలి అంటే ఈ అవినీతి పాలనని దింపే సమయం వచ్చింది. మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి నన్ను ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించండి. ఎన్నాళ్ళగా ఉన్న నియోజకవర్గాన్ని పట్టి పీడిస్తున్న తాగునీటి సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చూస్తామని మాటిస్తున్నాను. అంతేకాకుండా ఎక్కడా లేనంత నిరుద్యోగ యువత దర్శిలో ఉన్నారు. ఏ నియోజకవర్గంలో లేనంత యువత ఉన్నారు. మనం కనుక ఇక్కడ ఒక పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేసుకుంటే దొనకొండలో ఎంతో మందికి సొంత గడ్డపైన ఉపాధి అవకాశాలు వస్తాయి. వలసలు అనేది తగ్గిపోతాయి. అవినీతి మన దర్శి పొలిమేరలో లేకుండా కాపలాగా ఉంటుంది. కాళికమ్మ మరో రూపు పొలేరమ్మలా. గెలిపిద్దాం గెలిపిద్దాం గొట్టిపాటి లక్ష్మమ్మని గెలిపిద్దాం మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా. గెలిపిద్దాం గెలిపిద్దాం గొట్టిపాటి లక్ష్మమ్మని గెలిపిద్దాం మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా. తల్లి మనసు ఉన్న చెల్లి లాంటి ప్రేమ, మన పల్లెకు పసుపు పచ్చ లక్ష్మీ ఇక ధీమా. చంద్రబాబు మేనిఫెస్టోలో చేసిన ప్రతి భాష తీర్చగలిగే గొట్టిపాటి లక్ష్మే మన భరోసా. ఎవరి కంట తడి అయినా, ఎవరి గుండె గాయమైన వెనువెంటనే స్పందించి తన సాయం అందించి ప్రజల నాడి తెలిసిన ప్రజా వైద్యురాలిగా